తగ్గేదేలే అగ్గ వార్తలు చెప్పేది ఇడిచిపెట్టి గీ పిల్లేమో సినిమాల హీరోలు చెప్పినట్టు తగ్గేదేలే అని సినిమా డైలాగులు చెప్తుందేంది అని అనుకుంటుర్రు కదా. నేను డైలాగులే చెప్తున్నా గానీ సీఎం సార్ మాత్రం తగ్గేదేలే అన్నట్టే చేసి చూపెడతానంటుండు. వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తుండు. ఇంతకు ఏందా ముచ్చట అని అనుకుంటుర్రా? నేను చెప్పుడెందుకు గానీ ఇక ఇనుర్రు మీరే. హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. గిట్టా సర్కారు జాగలల్లో బంగ్లాలు కట్టుకున్నోళ్ళు ఎంత పెద్దోళ్ళైనా ఇడిచిపెట్టేది ముచ్చటే లేదన్నట్టే బరాబర్ బల్లగుద్ది చెప్పిండు సీఎం సారు. హైడ్రాన్ ఆపేయాలని కొంతమంది కోర్టుకు పోతున్నారట. మీరు కోర్టుకు పోతే మేము కూడా కోర్టుకు పోతాం, మీరు లడాయికి వస్తే మేము కూడా లడాయికి వస్తాం అన్నట్టే సురుకలు అంటించిండు. అంతేకాదు చెరువు శిఖం భూముల్ని ఆక్రమించుకొని బంగ్లాలు కట్టుడుతోనే వరదలు వస్తున్నాయట. పబ్లిక్ ఆగం అవుతున్నారట. ఇది మేమంటున్న ముచ్చట కాదు, మీరు రాసిన ముచ్చట్లు ఏం లేవు. ఇంట్లో అన్ని సీఎం సార్ చెప్పినాయే. ఇక ఇనురు ఏమన్నాడో, ఎవరో బలిసినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగు నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. గిట్టా అంతరాల మీద అంతరాలేసి బంగ్లాలు కడుతున్నారు. బంగ్లాలకేంచి వచ్చేటి మురికి నీళ్లను గండిపేట షర్లకు ఇడిచి పెడుతున్నారు. గావిటిని పబ్లిక్ తాగేతందుకు ఎట్టియాలనో చెప్పులి అన్నట్టే అరుచుకున్నాడు సారు. ఇది ఒకటే కాదు, ఇంకేమన్నాడో ఈయనలే. జిల్లాల నుంచి వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. రూపాయి కూడబెట్టి గుడిసెలేసుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం. మూసీ నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాదాపుగా 11,000 మంది అక్కడ ఇల్లు ఉన్నాయి. ప్రతి వాడికి 11 కాదు, అవసరమైతే 12,000 మంది అయినా ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతకటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. గిట్లా హైడ్రాన్ ఆపాలని చూస్తే ఆగమైతాడు అన్నట్టే వార్నింగ్లు ఇచ్చిండు సీఎం సారు. చెరువుల పేరు వినబడితేనే కబ్జాలు చేసేటోళ్ళ చెవుల్లంగా నెత్తులు కారాలన్నట్టే మాట్లాడుకొచ్చిండు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ చేసుకున్న ఎస్ఐల పర్యటన కాడికి పోయిన సీఎం సార్ ఇగో ఇటువంటి ముచ్చట్లు బయట పెట్టిండు. అంతేకాదు గడ పోలీసు వాళ్ళతో సెటిల్ కూడా ఆడిండు. ఏదైతే గానీ పేదోళ్ళకి ఇస్తామని చెప్పిన 2 గదుల ముచ్చటైతే జర మరొకరి సారు గా ఇచ్చేదేదో జరంత జల్దీనిచ్చే ఉపాయం చేయాలి. ఇండ్లు పోయిన పేదోళ్ళు తలుసుకుంటారు మరి.